కేటీఆర్ అలాగే మంత్రి ఉత్తమ్ కామెంట్స్ నడుస్తున్నాయి. సో కాన్నేపల్లిని ముట్టడిస్తాం, 60,000 మందితో వచ్చి పంపులు ఆన్ చేస్తామంటూ కూడా కేటీఆర్ హెచ్చరించారు. ఇక కేసీఆర్ మీద కక్షతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. ఆయన 370 పిల్లర్లు ఉన్న మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే డ్రామా చేస్తున్నారు. ఇక కాళేశ్వరాన్ని వారం పాటు కేసీఆర్ కు అప్పగించండి, తెలంగాణని నీళ్లతో తడుపుతామంటూ కూడా స్పష్టం చేశారు. 1,00,000 క్యూసెక్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి అంటూ కూడా కామెంట్ చేశారు. ఇంకా దీనికి కౌంటర్ గా మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. పంపులు ఆన్ చేయలేం, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టమంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. కాళేశ్వరం 3 బ్యారేజ్ల పునాదులు బలహీనమే. ఇక కన్నెపల్లి నుంచి అన్నారంలోకి నీటిని ఎత్తిపోసే పరిస్థితే లేదు అంటూ కూడా తేల్చి చెప్పారు. ఇక బ్యారేజ్ల రిపేర్లు పూర్తయ్యేదాకా వాడుకోవద్దని ఎన్డీఎస్ఏ చెప్పింది. మేడిగడ్డది ఒక పిల్లర్, ఒక్క గేటు సమస్య కాదు అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. ఇక నీటిని స్టోర్ చేస్తే భద్రాచలం సహా 44 ఊర్లు కొట్టుకుపోతాయి. 2027 జూలై నాటికి బ్యారేజ్లను పునరుద్ధరిస్తాము అంటూ కూడా ప్రభుత్వం తరపున ఆయన స్పష్టం చేశారు. ఇసుక మరోసారి ఇక్కడ చూసుకుంటే మెట్రోపై ఆలస్యం ఎందుకు? కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ వేరువేరుగా లెటర్ రాసినట్టు కూడా తెలుస్తుంది. ఇక కన్సల్టెన్సీ ఎస్బీఐ క్యాప్స్ నియామకంలో జాప్యంపై ఆందోళన, ఫేజ్ 1 టేక్ ఓవర్ అలాగే ఫేజ్ 2 విస్తీర్ణపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక ఫేజ్ 2కు వెంటనే ఆమోదం ఇచ్చేందుకు సహకరించండి, ఆలస్యం అయితే 1,000 కోట్ల భారం పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. ఇక యూనిఫామ్ సర్వీస్ లో 7,437 పోస్టులు, త్వరలోనే నోటిఫికేషన్ కూడా రానుంది. అంతేకాకుండా పోలీస్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, ఎస్పీఎఫ్ లో ఖాళీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నల్గొండ జిల్లాలో దారుణం, కారును ఢీకొన్న బస్సు, 4 మృతి. సో మృతుల్లో తల్లి, బిడ్డ, కొడుకు, మరొకరు దుర్మరణం. చనిపోయిన వారంతా కాకినాడకు చెందినవారే అన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇసుక మజ్లిస్ అంటే భయమా, ప్రేమ? సో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో తాజాగా ఓవైసీ కాలేజీల విషయంలో మౌనం ఎందుకు పాటిస్తుంది ప్రభుత్వం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. హైడ్రా అంటే సామాన్యులకైనా, బడా నేతలకు లేదా అని కూడా నిలదీశారు. ఇక ఒక విద్యా సంస్థ కూల్చితే 100 నిర్మిస్తాం, బెదిరింపులకు వెనక్కి తగ్గేదే లేదు అంటూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల వ్యవహారంపై తొలిసారిగా స్పందన వచ్చింది. ఇక రాష్ట్రంలో క్యూర్ బిల్లులపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం స్టార్ట్ చేసింది. పబ్లిక్ డొమైన్ లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో గ్రేటర్ హైదరాబాద్ అలాగే సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కార్పొరేషన్ విభజన అంశాలు, పాత జీహెచ్ఎంసీ చట్టంలోని అంశాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక సీఎం అధ్యక్షతన క్యూర్ అపెక్స్ గవర్నర్ కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయం జరుగుతుంది. ఈ నెల 24న అభిప్రాయ సేకరణ గడువు కూడా ఉంది. ఇక హైదరాబాద్ శివారులో మరో అడవిని గుర్తించింది ప్రభుత్వం. సర్దార్ నగర్ అటవీ బ్లాక్ రిజర్వ్డ్ హోదా కూడా కల్పించింది. మహేశ్వరం మండలం మాంకాల్లో 280 ఎకరాల గుర్తింపు, రియల్ ఎస్టేట్ కబ్జాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గా రంగారెడ్డి అదనపు కలెక్టర్ నియామకం. ఇక ఈ వారమే రిజర్వ్డ్ ఫారెస్ట్ నోటిఫికేషన్, అర్బన్ ఫారెస్ట్ పార్క్ గా అభివృద్ధి చేసే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక బీహార్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ నుంచి బరిలోకి దిగుతున్నట్టు కూడా వెల్లడించారు. ఇక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పీకే. సో 1990 నుంచి బీజేపీకి కంచు కోటగా బంకీపూర్ ఉన్నట్టు కూడా మనకి తెలిసిన విషయమే. ఇక్కడ చూసుకుంటే ఏటీసీ ఐటీఐ స్టూడెంట్స్ కు చాలా డిమాండ్ ఉంది, అది కూడా దిగ్గజ కంపెనీలో. సో ఉట్నూర్ ఏటీసీలో 99 మందికి, వరంగల్ కౌశల్ మహోత్సవంలో 260 మందికి ఉద్యోగాలు లభించాయి. అలాగే టాటా మోటార్స్, యాపిల్, ఎల్ఎన్టీ, మేధా సర్వో డ్రైవ్స్, ఐటీసీ లిమిటెడ్, స్టాండర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాంటి ప్రముఖ కంపెనీలకు కూడా ఎంపికయ్యారు మన విద్యార్థులు. ఇక ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఐటీసీలు, ఐటీఐ కోర్సులో మార్పులు కూడా జరుగుతున్నాయి. ప్రాక్టికల్స్ సత్ఫలితాలు ఇస్తున్నాయి అంటూ కూడా సర్కార్ ప్రణాళికలు చెబుతున్నాయి.